తాజా 30 కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ను ముంచేసి బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా అరెస్ట్ అయ్యాడు. ఆయన్ను అప్పగించాలని ఇండియా చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అరెస్టు జరిగింది. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేయడం ఎందుకు, అంతలోనే బెయిల్ ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బ్రిటిష్ చట్టాల ప్రకారం ఒక నిందితుడిని విదేశాలకు అప్పగించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అందులో భాగంగా ఫస్ట్ స్టెప్ ఆయన అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం. బెయిల్ ఇవ్వడం అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. లండన్ నుంచి మాల్యా పారిపోయే అవకాశాలు లేవు కాబట్టి ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది. అయితే మాల్యాను ఇండియాకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైందని భావిస్తున్నారు. 61 ఏళ్ల మాల్యా భారత ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఈయన పారిపోతున్నప్పుడు మొద్దు నిద్రపోయిన మోదీ సర్కార్ ఆ తర్వాత మాత్రం మాల్యాను వెనక్కు రప్పించేందుకు నానా తంటాలు పడుతోంది. కోర్టుకు వెళ్లి వారెంట్ తెచ్చుకుంది. మాల్యా లాంటి వ్యక్తిని ఇండియాకు తీసుకొచ్చి జైలు శిక్ష పడేలా చేస్తే గానీ బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టే వారికి బుద్ధి రాదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.